తెలుగుదేశం హయాంలో అంటే మీరు మీ సతీమణి గారు శోభమ్మ గారు ఇద్దరు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో బాగుంది అంటే అప్పుడు ప్రాధాన్యత ఎలా ఉండేది అంటారు? అయ్యో ప్రాధాన్యత గురించి మాకేం చెప్పాను కదా, మేము ఏ పార్టీలో వెళ్ళినా ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే అవర్ సర్వీస్ టువర్డ్స్ దెమ్ టువర్డ్స్ ద పార్టీ ఇస్ లైక్ దట్. సో మాకు ఎక్కడికి వెళ్ళినా గౌరవం ఉండేది, ఆ ఇంపార్టెన్స్ ఉన్నది, అదే మేము చేయగలిగాము, చేసాము కూడా. పరిటాల రవీంద్ర గారిని హత్య చేసినప్పుడు శోభమ్మ గారు అనంతపురం మీటింగ్కి వచ్చారు. అసలు ఆ సందర్భంగా అసలు ఆ రోజు జరిగిన సంఘటనతో ఆమె ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఆ సంఘటన గురించి ఆమె అసలు యాక్చువల్గా వెరీ డేర్ లేడీ అండి. ఆ ఇన్సిడెంట్ జరిగితే షాక్లో లేకుండా అందరినీ అలర్ట్ చేసిన లేడీ. ఫోన్లు చేసుకుంటూ ఇట్లా అటాక్ జరిగింది నాకు ఫోన్ చేయడము, ఇట్లా అన్నీ కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేయడము, అంతా అందరూ ఎవరి పరిధిలో వాళ్ళు వెళ్ళి రూమ్లలో దాచిపెట్టుకునేటువంటి సిస్టంలో అలర్ట్గా, ఆ సిస్టమ్ నుంచి అలర్ట్గా మాకు కొన్ని పరిటాల రవి ఇది జరగకముందే మాకు కొన్ని కాల్స్ వచ్చాయి, నాకే వచ్చాయి. మేడం గారిని పరిటాల రవి వెహికల్లో ఎక్కించుకోవద్దు, ఎప్పుడైనా ఆయన మీద అటాక్ జరిగే ప్రమాదం ఉంది, పరిటాల రవి కారులో మీరు ప్రయాణం చేసిన ప్రమాదం ఉంది, ఆయన మీ కారులో ప్రయాణం చేసిన ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండేనని మాకు చాలా ఫోన్స్ వచ్చాయి. మేము అదేంటి, మేము అప్పుడు కొంచెం పరిటాల రవి అంటే కొంచెం అఫెక్షన్ కూడా మా అందరికి కూడా ఉండేది. ఎందుకంటే తను ఇంటికి వచ్చేవాడు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళము. కొంచెం ఆ చంద్రబాబు నాయుడు గారి మధ్యన ఈయన మధ్యన కొంచెం గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ను ఫిల్అప్ చేసి కొంచెం దగ్గరికి తీసేసి, తను కూడా రవి గారు కూడా ఎప్పుడు ఇంటికి వచ్చి అన్న వెరీ హ్యాపీ, అక్క ఉండడం వల్ల నాకు సీఎం గారికి గ్యాప్ తొలగిపోయింది, లేకుంటే చాలా ఇబ్బందులు పడింది నేను అని ఆఫన్ యూస్ టు టెల్. సో ఒక రకమైనటువంటి అఫెక్షన్ కూడా ఉండేది. నాకున్న ఇన్ఫర్మేషను వీళ్ళు మీటింగ్ జరుగుతున్నప్పుడు అటాక్ జరిగింది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం శోభా నాగిరెడ్డి, రవి గారు ఇద్దరు ఇంకొకరు ఎవరో చెట్టు కింద కూర్చొని మాట్లాడుతున్నారు. అక్కడే అటాక్ జరగాలనేటువంటి ప్లాన్ ఉండేది. కానీ శోభ ఆడ ఉంది కాబట్టి ప్లేస్ మార్చుకున్నట్టు మాకున్న ఇన్ఫర్మేషన్. మీరు ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటే రవి పరిటాల రవీంద్ర గారితో చర్చించారు, ఏదంటే చెప్పలేదు ఆయనకు ఇలా ఉంది, మాకు కూడా ఫోన్లు వస్తున్నాయి వెహికల్లో ఉంటే? లేదండి, ఎవరి ఫ్రాక్షన్స్ వాళ్ళవి, ఎవరి గొడవ వాళ్ళవి. ఫోన్ కాల్స్ ఎంత మట్టుకు నిజం ఉంటాయి? ఏదైనా కూడా ఒక ఫ్యాక్షన్ ఉన్నప్పుడు అప్పుడు అంటే చెప్పేవాడు, అది ఇది ఇట్లా ఫోన్స్ వస్తున్నాయి అని చెప్పి శోభ కూడా డిస్కషన్ నవ్వుకుంటుంటే ఆయన కూడా లైట్ తీసుకుంటుంటే, అంతే కదా కరెక్టే కదా, మావన్నీ ఎప్పుడైనా పోస్ట్ మార్టం అయ్యే బాడీ వస్తే కదా అవి ఇవి. నేను జనరల్గా ఫ్యాక్షన్లో ఎప్పుడు ఈవెన్ మా ఫ్యాక్షన్స్లో ఇది మా ఆలగడ్డ తాలూకాలో కూడా ఎప్పుడైనా, ఇప్పుడు కడప మన జమలమడుగు శివారెడ్డి గారు, ఎమ్మెల్యే శివారెడ్డి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, మా బాడీస్ అన్నీ ఎప్పుడైనా పోస్ట్ మార్టం అయ్యేటివి మా కార్లలో తిరగాకండి అని ఓపెన్గా చెప్పేవారు. హైదరాబాద్ అంటే ఫ్రాక్షన్లో ఇవి కామన్గా ఇవ్వండి, అంటే మెంటల్ ప్రిపేర్, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. శోభమ్మ గారు ఆ రోజు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనంతపురం? అంటే ఏమన్నా ఇన్ఛార్జ్ పార్టీ అనంతపూర్ పార్టీ ఇన్ఛార్జ్. సో పరిటాల రవి ఆ మీటింగ్కు రాలేడు, రాంగ్ సిగ్నల్ పోతుంది అనే దాని మీద ఆ పార్టీ మీటింగ్ ప్రాధాన్యతతో మీటింగ్కు వచ్చేలాగా ఫోన్లో మాట్లాడింది కూడా ఎవరికీ తెలియదు, ఆయన వస్తున్నది కూడా ఆ క్షణం వరకు కూడా ఎవరికి తెలియదు. చాలా ఈరోజు పిఆర్పి అలాగే మనుగడ సాగించి అంటే టీడీపీకి ప్రత్యామ్నాయంగా అదే పార్టీ ఉండేది. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీలకు విలీనం కావాల్సిన అంత అవసరం ఎందుకు వచ్చింది, దారితీసిన పరిణామాలు ఏమంటారు అప్పుడు? అదే మీరు చెప్పాను, అదే సీరియస్గా ఆలోచన చేసింటే, యాజ్ ఎ పొలిటీషియన్గా సీరియస్గా ఆలోచన చేసింటే పిఆర్పి పార్టీ రన్ అయ్యేది.
సీరియస్నెస్ లేదు కాబట్టి ఆ రోజు ఉండే సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది.